హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్జీ బ్లాగ్స్. చూసారా, మా గుంటూరులో కూడా ఫుల్ చలి చలిగా ఉందన్నమాట. ఫుల్ మంచు కురుస్తున్నట్టు ఉంది. అస్సలు ఏం కనిపించట్లేదండి అసలు. అలా ఉంది. ఇంకా మా చిన్ను అయితే నిద్ర లేస్తుండగానే ఇంకా డైరెక్ట్ ఆ విండో దగ్గరికి వెళ్ళిపోతాడు. ఒక లగేజ్ బ్యాగ్ ఉంది, దాని మీదకి ఎక్కి అక్కడ నుంచి తాత తాత అని పిలుచుకుంటా బయట చూసుకుంటూ ఉంటాడనమాట. వాడి డైలీ రొటీన్ అండి. అక్కడికి వెళ్ళడం, అక్కడ ఆ విండో పట్టుకొని ఎగురుతూ ఉంటాడనమాట. వాడు ఎక్కడ పడతాడో అని చెప్పి మేము భయపడుతూ ఉంటాము. కానీ ఇప్పుడు కొంచెం గ్రో అప్ అయ్యాడు కదా, అలవాటు అయిపోయిందనమాట. అక్కడ విండో దగ్గర నిలబడి ఆడుకుంటూ ఉండడం. ఇంకా వాడు మార్నింగ్ లేవడంతోనే తాత 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 అంటూనే ఉంటాడు. అంటే ఆ తాత అనే పదం ఫస్ట్ వస్తుందన్నమాట. ఏ పిల్లలకైనా తాత అత్త ఈ పదాలే కదండి. ఇంకా వాడైతే ఒక రోజంతా అక్కడ విండోస్ దగ్గరే ఉంటాడనమాట మోస్ట్లీ. మేము దోమలు ఎక్కువ ఉంటాయి కదా, వెనకంతా చూసారు కదండి. మొత్తం అంతా అడవి ఉంటుందన్నమాట. అడవి మాదిరి ఉంటుంది, చెట్లతో ఫుల్ అనమాట. పొలాలంట ఎక్కువ చెట్లు ఉంటాయి, సో దోమలు ఉంటాయి అనమాట. అందుకు దోమతెర కట్టుకుంటాము. ఇంకా మా చెల్లెళ్ళు వచ్చేసరికి, చెల్లెలు అన్నయ్య కూతురు ఇద్దరు ఉన్నారన్నమాట. వాళ్ళ సైకిల్లో తిప్పుతున్నారన్నమాట మా దేవాంశని. ఇంకా మా చిన్ను అయితే ఇంకా వాడు సైకిల్ మీద ఎంచక్క సింహాసనం మీద కూర్చున్నట్టు కూర్చున్నాడు. వాళ్ళే ముందరికి నెట్టుకుంటూ వస్తున్నారన్నమాట. అయినా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే అండి ఇలాంటివన్నీ సరదాగా ఉండేది. మా చిన్నప్పుడు అంతే. మా అన్నయ్య అయితే మమ్మల్ని సైకిల్లో కొంచెం ముందర అది బుట్టి వస్తుంది కదండి, సైకిల్ క్యారియర్, స్టోరేజ్ వేసుకుండే ముందర బుట్టి ఉంటుంది కదా, ఆ బుట్టిలో కూర్చోబెట్టేస్తాడు. ఇంక మమ్మల్ని తొక్కు Agak.